హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చోలే భటూరా. దీనికి పేరు ఎందుకు పెట్టారో తెలీదు, కానీ మా చిన్నప్పుడైతే శనగల కర్రీ ఇంకా పూరి అనేవాళ్ళం. ఇది పంజాబీ రాష్ట్రం నుంచి వచ్చిన రెసిపీ. ఇది చోలే అంటే శనగల కర్రీ అని, భటూరా అంటే పూరి అన్నమాట. నేనైతే ఈరోజు చోలే రెసిపీ అయితే చేస్తున్నా. దీనికోసం 1/2 కిలో శనగలు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అంతలోపు మనం గ్రేవీ కోసం తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక లవంగాలు, చెక్క, ఉల్లిపాయలు వేయాలి. ఇవి ఫ్రై అవుతుండగా అందులోనే ఒక 3 టమోటాలు తీసుకొని సన్నగా తరిగి అందులో వేయాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని కాజును కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని అందులో 2 స్పూన్ల పెరుగు వేసి ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుము 2 స్పూన్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఉడికించిన శనగలు ఉన్నాయి కదా, అవి కూడా 2 స్పూన్లు వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఈ మసాలాని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించిన శనగలు కూడా వేసేసుకొని అందులో గరం మసాలా ఒక 2 స్పూన్లు, ఆ తర్వాత కొంచెం ఆయిల్, అందులోనే కొంచెం కారానికి తగ్గ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనకు మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీరను వేసేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మన ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.